నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. నాకు ఇబ్బంది కంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే బాధ నాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు ఎండాకాలం ఇక్కడ అందరూ అకామిడేట్ చేయలేరు, ఆ రేకుల కింద ఉంటున్నారు. వాళ్ళకు నాకు అది నేను ఆ బాధని నేను ఎక్స్ప్రెస్ చేయలేను యాక్చువల్లీ. విక్రమ్ సింగ్ ఠాగూర్ ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా ఒకే పేరు విక్రమ్ సింగ్ ఠాగూర్. అసలు ఎవరు ఈయన, అసలు ఏం చేస్తాడు, ఎందుకింత వైరల్ అయ్యాడు? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఈ విక్రమ్ సింగ్ ఠాగూర్ కరీంనగర్లో ఉన్న ఒక డాక్టర్. కానీ విచిత్రం ఏంటంటే కొంతమంది పిచ్చోడు అంటున్నారు. నెయ్యి తింటే, కొవ్వు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. నమస్తే, నేను మీ డాక్టర్ విక్రాంత్. పేషెంట్స్కి నేను నెయ్యి తినాలి, నెయ్యి వాడాలి అని చెప్తుంటాను. టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్ కరీంనగర్. మరికొంతమంది దేవుడు అంటున్నారు. అసలు నిజం ఏంటి? ఇది కాస్త కన్ఫ్యూజ్గా ఉంది కదా. కొంచెం ఆగండి, ముందుకు వెళ్తే మీకే అర్థమవుతుంది. ఈ డాక్టర్ వచ్చేసి నరాల బలహీనతకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసే డాక్టర్. ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది అతని కాళ్ళు మొక్కి వెళ్ళిపోతున్నారు. మటన్ తినొచ్చు అంటాను, సో కానీ వాళ్ళు చాలామంది భయపడుతుంటారు. సార్, మీరు డాక్టర్ కాదు, మా దేవుడు అని చెప్తున్నారు. కానీ బయట ఉన్న కొంతమంది డాక్టర్స్ మాత్రం వీడు పిచ్చోడు, మా బిజినెస్ పాడు చేస్తున్నాడు అంటున్నారు. అయితే ఈ డాక్టర్ చెప్పే మాటలు కొంచెం స్ట్రేట్గా ఉన్నాయి, కానీ వినండి. బయట టిఫిన్స్ తినొద్దు, జంక్ ఫుడ్ అండ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ వంటివి తగ్గించండి, రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు. అతను చెప్పేది ఒక లైన్లో అంటే మీరు తినేది మీరు మీ ప్రాణాలు తీసుకునేట్టు చేస్తుంది. మీరు తినేది మీరే మీ ప్రాణాలను తీసుకునేటట్టు చేస్తుంది అంటున్నాడు. అతను ఒక లాజిక్గా ఒకటి చెప్తున్నాడు. 1 కేజీ పల్లీలు మనం కొనాలంటే 150 రూపాయలు అవుతుంది. అయితే 1 లీటర్ నూనె 6 కిలోలు కావాలి. అయితే 170 రూపాయలకే నూనె ఎలా తయారు చేస్తున్నారు? 170 రూపాయలకే మనకు ఒక 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ ఎలా ఇస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, షుగర్ పూర్తిగా బంద్ చేయండి, పిల్లలకు చాక్లెట్స్ అస్సలే ఇవ్వద్దు అంటున్నాడు. ఎక్కువ ట్యాబ్లెట్స్ కూడా వాడొద్దు అంటున్నాడు. బయట టెస్టులు చేయించుకొని డబ్బులను వృధా చేసుకోకండి, ఒక జబ్బు పోయినా ఇంకో జబ్బు వస్తూనే ఉంటుంది ట్యాబ్లెట్స్ వల్ల అంటున్నాడు. ఇంకా పెద్ద మాట ఏంటంటే ఉదయం 10 గంటలకి ఒకసారి తినండి, సాయంత్రం 6 గంటలకి ఒకసారి తినండి, మధ్యలో ఏమి కూడా తినకండి, వాటర్ చాలా తీసుకోండి, వాటర్ బాగా త్రాగండి అని చెప్తున్నాడు. నీళ్లు మాత్రం ఎక్కువగా తాగమని చెప్తున్నాడు. కూరగాయలు కూడా కడగకుండా తినొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఫర్టిలైజర్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నాడు. ఇన్ని మాటలు చెప్పేటప్పుడు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ చెప్తున్నాడు. మీరు నా వాళ్ళు, మీరు నా కుటుంబం అంటూ ఏడుస్తున్నాడు. అసలు ఇలా ఎందుకు చెప్తున్నాడంటే 6 నెలల క్రితం ఆయన చావు బ్రతుకుల మధ్య నుండి బయటపడ్డాడు అంట. అందుకే నాకు జరిగింది ఎవరికి కూడా జరగకూడదు అని ఇంతగా చెప్తున్నాడు. ఇంకా ఒక రియల్ ఉదాహరణ, పక్షవాతం వచ్చి వీల్ చైర్లో ఉన్న వ్యక్తికి ఆయన దగ్గర ట్రీట్మెంట్ చేశాడు. ఇప్పుడు అతను నడుస్తున్నాడు. అలాగే మాటలు రాని క్యాండిడేట్ కూడా ట్రీట్మెంట్ చేశాడు. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇలా చేసినప్పుడు ఇలాంటి డాక్టర్ మన సమాజానికి అయితే అవసరమా లేదా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అందరికీ అందేలా షేర్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. నెయ్యి తింటే, కొవ్వు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. నమస్తే, నేను మీ డాక్టర్ విక్రాంత్. టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్ కరీంనగర్.